అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సూర అల్ ముల్క్ ఆయా నెంబర్ 11-20. ఆయా నెంబర్ 11. ఆ విధంగా వారు తమ తప్పును పాపాన్ని ఒప్పుకుంటారు కనుక ఈ నరకవాసులు దైవ కారుణ్యానికి దూరమవుదురుగాక. ఈ కారణంగానే వారు శిక్షార్హులుగా ఖరారయ్యారు. దైవం పట్ల తిరస్కార వైఖరి, దైవ ప్రవక్తల పట్ల పెడసరి ధోరణి కడకు వారి కొంప ముంచింది. వారు దైవ కారుణ్యానికి దూరమైపోయారు. మూలంలో సుహ్ అని ఉంది. అది నరకంలోని ఒకానొక లోయ అని కొంతమంది అభిప్రాయం వెలిబుచ్చారు. ఆయా నెంబర్ 12. తమ ప్రభువును చూడకుండానే ఆయనకు భయపడుతూ ఉండేవారి కోసం క్షమాపణ, గొప్ప పుణ్యఫలం ఉన్నాయి. తిరస్కారుల ధిక్కార వైఖరి గురించి ఇంతకు ముందు చెప్పబడింది. ఇప్పుడు విశ్వాసుల దైవానుగ్రహాల ప్రస్తావన వచ్చింది. బిల్ గైబ్ అంటే వారు అల్లాను చూడకుండానే ఆయనకు భయపడ్డారు. దైవ ప్రవక్తలను సత్యవంతులుగా ధృవపరిచారు. దీనికి మరో అర్థం ఇది వారు ప్రజల కంటికి కనిపించకుండా ఏకాంతంలో అల్లాకు భయపడుతూ గడిపారు. తమ తప్పిదాలపై ఏకాంతంలో కుమిలిపోతూ అల్లాను క్షమాపణ కోరుకున్నారు. ఆయా నెంబర్ 13. మీరు మీ మాటలను రహస్యంగా మెల్లగా పలికినా బిగ్గరగా పలికినా అల్లాకు తెలియకుండా ఉండవు. నిశ్చయంగా ఆయన గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు. ఇక్కడ మళ్ళీ అవిశ్వాసుల్ని ఉద్దేశించి హెచ్చరిక చేయబడింది. మీరు అంతిమ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా రహస్యంగా గుసగుసలాడినా బాహాటంగా మాట్లాడినా అంతా అల్లాకు తెలిసిపోతుంది. ఏ ఒక్క చిన్న విషయం కూడా ఆయన నుండి దాగిలేదు. ఆంతర్యంలో రేకెత్తే ప్రేరణలను సైతం ఎరిగిన వాని ముందు మీ దాపరికాలు దాగుతాయా? అసంభవం. ఆయా నెంబర్ 14. ఏమిటి, పుట్టించిన ఆయనే ఎరగకుండా ఉంటాడా? ఆయనైతే సూక్ష్మగ్రాహి, సర్వాన్ని కనిపెట్టుకొని ఉన్నవాడు. గుండెల్లోని గుట్టులు, ఆంతర్యంలో జనించే ప్రేరణలు వీటన్నింటినీ సృష్టించినవాడు కూడా అల్లాయే కదా. అటువంటి సృష్టికర్త తన సృష్టితాల గురించి తెలియకుండా ఎలా ఉంటాడు? లతీఫ్ అంటే సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను సైతం ఎరిగినవాడని అర్థం. ఆయన గ్రహణ శక్తి ఎంత సూక్ష్మమైనదంటే ఆంతర్యాల్లో తిష్టవేసిన ప్రేరణలను సైతం ఆయన కనుగొంటాడు. ఆయా నెంబర్ 15. ధరిత్రిని మీకు లోబడి ఉండేలా చేసినవాడు ఆయనే కాబట్టి మీరు దాని మార్గాలపై నడవండి. ఆయన సమకూర్చిన ఆహారాన్ని భుజించండి. కడకు మీరు సజీవులై నిలబడవలసింది ఆయన సన్నిధిలోనే. జలూల్ అంటే విధేయురాలైన, లొంగిపోయిన అనే అర్థాలు వస్తాయి. అంటే దేవుడు మీకోసం భూమిని మెత్తగా చేసి పాదాక్రాంతం చేశాడు. దానిపై మీరు సంచరించటాన్ని ఎంతో సులభతరం చేశాడు. అదే గనక ఓ పట్టాన లొంగకపోతే, మీకు కావలసిన విధంగా మారకపోతే దానిపై మీ మనుగడ దుర్లభమైపోయేది. మునాకిబ్ అంటే వైపులు అని అర్థం. ఇక్కడ భూమండలంలోని మార్గాలు, పరిసర ప్రాంతాలు అనే అర్థాలు వస్తాయి. దేవుడు మీకోసం ఈ నేలను సానుకూలంగా చేశాడు. అందువల్ల మీరు దాని మార్గాలలో సంచరించి ధర్మసమ్మతంగా మీకు కావలసిన ఉపాధిని అన్వేషించండి. అంటే భూమిలో
పండిన పంటలను తినండి. ఈ అన్నపానీయాలు దైవ ప్రసాదితమైనవే. ఆఖరికి మీరు మళ్ళీ సజీవులై ఆయన వద్దకే పోవలసి ఉంది. ఆయ నెంబర్ 16. అంటే భూమిలో పండిన పంటలను తినండి. ఈ అన్నపానీయాలు దైవ ప్రసాదితమైనవే. ఆఖరికి మీరు మళ్ళీ సజీవులై ఆయన వద్దకే పోవలసి ఉంది. ఆయ నెంబర్ 16. ఏమిటి నింగినున్నవాడు మిమ్మల్ని నేలలోనికి దిగబడేలా చేసే విషయమై ఆపై నేల అకస్మాత్తుగా ప్రకంపించటంపై మీరు నిర్భయంగా ఉన్నారా? అవిశ్వాసులకు ఇది హెచ్చరిక అన్నమాట. ఓ అవిశ్వాసులారా, ఈనాడు మీరు ఈ నేలపై నిశ్చింతగా సంచరిస్తున్నారు. నింగినున్నవాడు ఈ నేలను మీకోసం ఎంతో అనువైనదిగా చేశాడు. అందులో మీ ఉపాధిని నిక్షిప్తం చేసి ఉంచాడు. ఎంతో స్థిరంగా నిశ్చలంగా ఉన్న ఈ నేలను ఆయన ఏ క్షణంలోనైనా కుదిపివేయవచ్చు. ఇందలి పర్వతాలు దూదిపింజల్లా ఎగిరిపోవచ్చు. క్షణాల్లో మీరు నేలలో కూరుకుపోవచ్చు. అటువంటి భయంకరమైన ఆపద పట్ల మీరు నిశ్చింతగా ఉన్నారా? ఆయ నెంబర్ 17. లేక నింగినున్నవాడు మీపై రాళ్లవాన కురిపిస్తాడన్న భయం మీకు బొత్తిగా లేదా? మరైతే నా హెచ్చరిక ఎటువంటిదో మీకు త్వరలోనే తెలిసిపోతుంది. లూత్ జాతి వారిపై, ఏనుగుల వారిపై రాళ్లవాన కురిపించి అంతమొందించినట్లే మీపైన కూడా అలాంటి రాళ్లవానను కురిపించవచ్చు. కాబట్టి మీరు దాని పట్ల నిర్భయంగా ఉండరాదు. ఆయా నెంబర్ 18. వీరి పూర్వీకులు కూడా ధిక్కరించిన వారే. మరి వారిపైన దెబ్బ ఎలా పడిందో చూశారుగా. ఆయ నెంబర్ 19. ఏమిటి వీరు తమపై రెక్కల్ని చాచుతూ ఒక్కోసారి ముడుచుకుంటూ ఎగిరే పక్షుల్ని చూడటం లేదా? కరుణామయుడు అయిన అల్లా తప్ప వాటిని ఆ స్థితిలో ఎవరూ నిలిపి ఉంచటం లేదు. నిశ్చయంగా ప్రతి వస్తువు ఆయన దృష్టిలో ఉంది. పక్షులు ఆకాశంలో ఎగురుతున్నప్పుడు రెక్కల్ని చాచటంతో పాటు అప్పుడప్పుడు ముడుచుకుంటూ కూడా ఉంటాయి. పక్షులు ఎగురుతున్నప్పుడు అవి నేలపై పడకుండా ఆకాశంలో నిలిపి ఉంచిన వారెవరు? ఇది నిస్సందేహంగా దేవుని గొప్ప సూచనలలో ఒక సూచన. ఆయా నెంబర్ 20. కరుణామయుడు అయిన అల్లాకు విరుద్ధంగా మీకు సాయపడే సైన్యం ఏదో కాస్త చెప్పండి. అవిశ్వాసులు మాత్రం మోసంలో పడి ఉన్నారు. జుందున్ అంటే సైన్యం లేక దళం అని అర్థం. అల్లాకు వ్యతిరేకంగా మీకు సహాయపడగల సైన్యం ఏది ఈ లోకంలో లేదు. ఈ ఆయతు కూడా హెచ్చరికగా వచ్చింది. అంటే వారు శైతాను మాయాజాలానికి లోనై ఉన్నారు. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.